హలో! ఈరోజు సొరకాయ కూర ఎలా చేయాలో చెప్తానండి. ఒక సొరకాయ, ఒక ఆనపకాయ తీసుకోండి. కొంచెం ఆయిల్ వేసి, కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ వేసుకొని, ఉల్లిపాయ ఎర్రగా వచ్చాక కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని, తాలింపు వేగినాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని, ఉల్లిపాయ ఎర్రగా వచ్చినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఆనపకాయ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు కలుపుకోవాలండి. ఆనపకాయ ఒంటికి చాలా మంచిది. లావుగా ఉండేవాళ్ళు ఆనపకాయ కానీ తింటే లావు తగ్గుతారండి. ఇప్పుడు ఇందులోకి మనము కారం అనేది వేసుకోవాలన్నమాట. కొంచెం కారం వేసుకొని కారం వాసన పోయేంత వరకు సొరకాయని వేపుకోండి. ఇది చపాతీలోకి, అన్నంలోకి చాలా బాగుంటుందండి. కర్రీ సూపర్గా ఉంటుంది. ఇలా కొంతసేపు మగ్గిన తర్వాత ఇందులోకి మనము ఇప్పుడు వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. ముందు వాటర్ అనేది వేసుకోకూడదు. వాటర్ వేసినాక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ వేసినాక 2 నిమిషాలు ఉడకాలన్నమాట. ఉడికినాక ఇందులోకి మనము ధనియాలు, జీలకర్ర పొడి అనేది కొంచెం వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర పొడి కొంచెం వేసినాక 2 నిమిషాలు ఉడకాలి. ఇది కొంచెం ఆవాలాకు, కొత్తిమీర అండి. ఆవాలాకు, కొత్తిమీర కొంచెం వేసుకోండి, బాగుంటుంది కర్రీలో. ఆవాలాకు మనం కానీ వాడుతూ ఉంటే మన ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇంతేనండి సొరకాయ కూర. సొరకాయ అన్న ఆనపకాయ అన్న ఒకటేనండి. ఈ కూర అనేది దగ్గరికి వచ్చేంత వరకు కొంచెంసేపు ఉంచుకొని స్టవ్ కట్టేసేయండి. ఈ విధంగా వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.